25 సంవత్సరాలు. సో దాదాపుగా 10 లక్షల మందితోటి భారీ బహిరంగ సభ. కేసీఆర్ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ. ఇటు కేసీఆర్ ఏం చెప్పబోతున్నాడు, సో 10 లక్షల మందిని కాదు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడబోతున్నారు. అండ్ సభ ఇప్పటి వరకు భారతదేశంలోనే ఎవ్వరు కూడా ఊహించని విధంగా సభ ఉంటది. సభ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఇక్కడ వరంగల్ మొత్తం గులాబీమయం ఇప్పటికే దాదాపుగా అయ్యింది. ఎక్కడ చూసినా సో ఇక్కడ వరంగల్ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా మొత్తం గులాబీ జెండలు, గులాబీ బ్యానర్లు, ఎక్కడ చూసినా కేసీఆర్ ఫ్లెక్సీలు మాత్రమే కనిపిస్తున్నాయి. సో 27 తర్వాత తెలంగాణ రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చెప్పేసి కూడా చర్చించుకుంటున్నారు. సో రేవంత్ రెడ్డికి ఇక్కడి నుంచే చెక్ పెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ పరంగా ఏమైనా స్పీచ్లు ఇచ్చే అవకాశం ఉంటుందా, సో కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు అని చెప్పేసి కూడా చూస్తున్నారు. సో గతంలో కేసీఆర్ గారు కొన్ని కీలక మాటలు మాట్లాడారు ఒక ప్రముఖ ఛానల్లో. సో సంవత్సరంన్నర టైం ఇస్తా కాంగ్రెస్ పార్టీకి, అప్పటి వరకు హామీలు నెరవేర్చకపోతే డెఫినెట్ గా నేను ప్రజాక్షేత్రంలోకి వస్తామని చెప్పేసి కూడా అన్నారు. సో దాదాపుగా 16 నెలలు కంప్లీట్ కావడం అనేది జరుగుతుంది. సో మొదటగా ఈ 6 గ్యారెంటీల గురించి కేసీఆర్ ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే 420 హామీల గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ వరకు ఎదగడానికి అంటే మొదటగా 2001 నుంచి కేసీఆర్ కావచ్చు టిఆర్ఎస్ పార్టీ సాధించినటువంటి విజయాల గురించి కూడా మాట్లాడుకునే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో 2004లో ఎన్ని స్థానాలు గెలిచారు, 2009లో ఎన్ని స్థానాలు గెలిచారు, ఎన్నిసార్లు రాజీనామా చేశారు, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయి, ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వస్తే ఎన్నిసార్లు గెలవడం అనేది జరిగింది. 2014 నుంచి 2023 వరకు టిఆర్ఎస్ గవర్నమెంట్ అప్పుడు ఏం సంక్షేమ పథకాల గురించి కూడా చెప్పే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఎక్కువగా కాంగ్రెస్ పార్టీని అలాగే భారతీయ జనతా పార్టీని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ 10 లక్షల మందికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా 500 నుంచి 1000 బస్సుల దాకా పంపించే ప్రయత్నము, తర్వాత కొంతమంది ఎడ్ల బండ్లో కూడా వస్తున్నారని చెప్పేసి, తర్వాత సొంత వాహనాల్లో వస్తున్నారని చెప్పేసి. సో మొత్తానికి ఎల్కతూర్తి అక్కడ ఉన్నటువంటి సరౌండింగ్ మొత్తం రేపు కన్నుల పండుగగా అండ్ ఇది టిఆర్ఎస్ నేతలకి కావచ్చు అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లబ్ధి పొందినటువంటి ప్రజలకి ఇది ఒక గులాబీ పండగ అని చెప్పేసి కూడా భావిస్తున్నారు. సో ఇప్పటికీ మనం ఎంతో మంది టిఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ నేతలను ఇంటర్వ్యూలు చేసినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి ఒకటే మాట, ఇది ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంటి పండగలాగా భావిస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. సో రేపు కేసీఆర్ ఏం మాట్లాడతారన్నది రేపు సభలో కీలకంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో అక్కడ సంబంధించిన పార్కింగ్ విషయంలో కావచ్చు, నీటి విషయంలో కావచ్చు, తర్వాత వాహనాల విషయంలో కావచ్చు, ట్రాఫిక్ విషయంలో కావచ్చు, సభ ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్కటి కంప్లీట్ అయ్యిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కవిత, హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా సభకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. సో మరి 27 తర్వాత రాజకీయ పరంగా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.